కాళేశ్వరం కమిషన్ విచారణలో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతుందా? ప్రభుత్వం మరో 2 నెలల గడువు పెంచడం వెనుక ట్విస్ట్ ఏంటి? ఈ నెల 22 తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్న కమిషన్ మరో 2 నెలల గడువు ఎందుకు కోరింది? ఈ బిగ్ ట్విస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉండిపోతుందా? అధికారుల లెక్కలు ముగిశాయి. ఇక మిగిలింది కర్మ, కర్త, క్రియలేనా? ఇంతకు ఆ కర్త, కర్మ, క్రియలంటే ఎవరు? విచారణలు ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాళేశ్వరం విచారణ ముగింపులో బిగ్ ట్విస్ట్. మరో 2 నెలల గడువు కోరిన కమిషన్ కోరిన గడువుకు ప్రభుత్వం అనుమతి. మిగిలింది కర్త కర్మ క్రియేనా? ఏం జరగబోతుంది? కాళేశ్వరం కమిషన్ విచారణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలోనే కమిషన్ పూర్తిస్థాయి రిపోర్ట్ ప్రభుత్వానికి అందచేయనుందని చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోని ప్రభుత్వం మరో 2 నెలల గడువు పెంచడంతో మళ్లీ కథ మొదటికి చేరినట్లయింది. కాళేశ్వరం నిర్మాణం వైఫల్యంతో ఇరిగేషన్, ఆర్థిక శాఖల అధికారులపై గత ఏడాది నుంచి ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ వస్తోంది. ఏఈ నుంచి ఐఏఎస్ వరకు, కాంట్రాక్టర్ల నుంచి ఏజెన్సీ సంస్థల వరకు బహిరంగ విచారణ జరిగింది. కీలక డేటా సేకరించిన కమిషన్ ఈ నెలాఖరున ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని టాక్ నడుస్తోంది. అయితే కేవలం అధికారులను విచారించిన కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపై ఎలాంటి విచారణ లేకుండా, వారి నుంచి ఎలాంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేయకుండా విచారణ క్లోజ్ చేస్తుందని టాక్ సైతం నడుస్తుంది. కమిషన్ సైతం పొలిటికల్ గా ఎలాంటి విచారణ సైతం ఉండదని స్పష్టం చేసినట్టే చేసి ప్రభుత్వానికి మరో 2 నెలల గడువు అడగడం, అందుకు ప్రభుత్వం కూడా ఆ గడువును ఇవ్వడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ 2 నెలల గడువు విచారణలో కేవలం గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్లపై ఫోకస్ చేసేందుకు కమిషన్ సన్నద్ధమవుతుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇరిగేషన్, ఫైనాన్స్ శాఖల అధికారులను విచారించిన విచారణ కమిషన్ వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పకుండా దాటవేసే ధోరణి కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారులపై కమిషన్ అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. డిపిఆర్, ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, బ్యారేజీల్లో నీటి స్టోరేజ్ చేయడం వంటి అంశాల్లో కర్త కర్మ క్రియ కేసీఆర్, హరీష్ రావులేనని స్పష్టం చేశారు అధికారులు. వారి నిర్ణయాల వల్లే బ్యారేజీలు కుంగుబాటుకు గురయ్యాయనే అభిప్రాయాలు అధికారులు కమిషన్ ముందుంచారు. అయితే అధికారుల వరకే విచారణ చేసి పొలిటికల్ టచ్ లేకుండా నివేదిక రెడీ చేయాలనే ఆలోచనలో ఉన్న కమిషన్ ఉన్న ఫలంగా 2 నెలల గడువు కోరడంపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. డిపిఆర్, ప్లానింగ్, డిజైన్, నిర్మాణ సంస్థలు, కాళేశ్వరం కార్పొరేషన్తో పాటు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ సంధించిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా లొకేషన్ మార్పుతో పాటు ప్లానింగ్, డిజైనింగ్ మొత్తం గత ముఖ్యమంత్రి కేసీఆర్, గత ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే జరిగాయని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు అవి నీటి నిల్వ చేసే బ్యారేజీలు కాదని, కానీ కేసీఆర్, హరీష్ రావుల ఆదేశాల మేరకే నీటి నిల్వ చేయడం జరిగిందని కమిషన్కు చెప్పారు. నీటి నిల్వ ఒత్తిడి వల్ల కింది అడుగుభాగం కోతకు గురైందని కమిషన్ ముందు అధికారులు ఒప్పుకున్నారు. అందులో భాగంగా కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల విచారణ అవసరం లేదని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తుది నివేదిక ప్రభుత్వానికి అందజేసి విచారణకు ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనలో ఉన్న కమిషన్ ఇప్పుడు అనూహ్యంగా ప్రభుత్వానికి మరో 2 నెలల గడువు కోరిందంటే ఖచ్చితంగా ఆ ముగ్గురిని విచారణకు పిలువచ్చనే టాక్ వినిపిస్తోంది. విచారణలు, అధికారుల ఎపిసోడ్ ముగిసిన నేపథ్యంలో 400 పేజీల తుది నివేదిక ప్రభుత్వానికి అందజేస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో 2 నెలల గడువు పెంచడంతో ఇక కాళేశ్వరం నిర్మాణానికి తామే కర్త కర్మ క్రియలమని చెప్పుకుంటున్న వారు మాత్రమే మిగిలారు. ఇక పొడిగించిన విచారణ గడువులో కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లతో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేస్తుందా? విచారణకు రమ్మంటే కేసీఆర్ అండ్ కో వస్తారా? లేదా లేఖ రాసి క్లారిఫికేషన్ అడిగితే ఇస్తారా? అలా కాకుండా కమిషనే కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ చేపడుతుందా? గత విద్యుత్ కొనుగోలు అవకతవకలపై కమిషన్ చేపట్టిన విచారణలో లీగల్ గా ముందుకు వెళ్లిన కేసీఆర్ అండ్ కో కాళేశ్వరం అంశంలో కూడా అదే సీన్ రిపీట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.